రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా వాహనదారులకు విజయనగరం రవాణా శాఖ నియమ నిబంధనలపై అవగాహన కల్పించారు. స్థానిక సంతకాల వంతెన వద్ద ఈ కార్యక్రమం జరిగింది. ప్రతి ఒక్కరూ తప్పకుండా హెల్మెట్ ధరించాలన్నారు. అందరికీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని అధికారులు చెప్పారు. తెలంగాణలో చేపట్టిన ప్రజాపాలన గ్రామ వార్డు సభలు కొన్ని చోట్ల రసాభాసాగా జరుగుతున్నాయి. సిద్దిపేట జిల్లా రూరల్ మండలం వెంకటాపూర్లో అనర్హుల పేర్లు లిస్టులో వచ్చాయని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి విదేశాల్లో, మంత్రులు పక్క రాష్ట్రాల్లో బిజీగా ఉంటే రాష్ట్రంలో ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. సంక్షేమ పథకాల అర్హుల జాబితా పేరు లేకపోతే ప్రజాపాలన గ్రామ సభలో దరఖాస్తు చేసుకోవచ్చని మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి చెప్పారు. దేవరకద్ర మండలం, లక్ష్మీపల్లి, మూసాపేట మండలం, చక్రాపూర్ గ్రామ సభలలో కలెక్టర్ పాల్గొన్నారు. సంక్షేమ పథకాల అమలు నిరంతర ప్రక్రియ అని అన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం కసరత్తు ప్రారంభించినట్లు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు చెప్పారు. గ్రామ సభల్లో పాల్గొని ప్రజలకు ఆయన అవగాహన కల్పించారు. అర్హులైన వారికి న్యాయం చేసేలా అధికారులు, ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. హసన్పర్తి మండలం నాగారం పంచాయతీ ఆఫీసు వద్ద రైతు భరోసా వంటి సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలో కలెక్టర్ పాల్గొన్నారు. దరఖాస్తు చేసిన వారిలో అర్హుల ఎంపిక జరుగుతుందన్నారు. మహబూబ్నగర్ జిల్లా లాల్కోట గ్రామ సభలో దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన హెల్త్ సెంటర్ను ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. కాంగ్రెస్ సర్కార్ 6 గ్యారెంటీలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని గద్వాల్ జిల్లా కలెక్టర్ సంతోష్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చెప్పారు. గ్రామ సభలలో తమ సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రజలకు వారు సూచించారు. గద్వాల జిల్లా మన్నపురం, దరూర్లో నిర్వహించిన గ్రామ సభలో కలెక్టర్, ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం సిరిసిల్లలో లబ్ధిదారుల ఎంపికను అధికారులు గ్రామ సభ నిర్వహించారు. అర్హత ఉన్న పేర్లు లేకపోతే మళ్లీ దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. ఈ నెల 24 వరకు గ్రామ సభలు జరుగుతాయన్నారు. ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామని అధికారులు చెప్పారు. తెలంగాణలో సారా నిర్మూలన కోసం ఈ నెల 16 నుండి ఫిబ్రవరి 15 వరకు స్పెషల్ డ్రైవ్ చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా బోడబండ, సున్నపు తండాలలో ఎక్సైజ్ అధికారులు దాడులు చేసి 300 లీటర్ల బెల్లం మూట, 20 లీటర్ల సారాయి ధ్వంసం చేశారు. ఇద్దరిని పట్టుకుని కేసు నమోదు చేసి వారి మీద 6 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.